గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము 12 రాసుల వారికి ఏ విధంగా ఉంది, మరి ఈ ఆదాయ వ్యయాల్లో కానీ రాజ్యపూజ్యం అవమానాల్లో కానీ ఒక్కొక్కసారి చూడ మనకి ఆదాయం ఎక్కువ ఉంటే సంతోషిస్తాం, కానీ వ్యయం ఎక్కువ ఉంటే భయపడతాం. అదేవిధంగా అవమానం ఎక్కువగా ఉంటే భయపడతాం, రాజ్యపూజ్యం ఎక్కువ ఉంటే బాగుంది అనుకుంటాం. అంటే ఏమిటి ఇక్కడ? వీటిని మరి ఇలాగే అనుభవించాలా ఈ సంవత్సరం అంతా? దీన్ని ఏదైనా మార్చుకునేటువంటి ప్రక్రియ ఉందా? మరొక విషయం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పంచాంగంలో ఇచ్చేటువంటి ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానము ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరగాలని రూల్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆదాయం సంబంధించినటువంటి అంటే ధనయోగాలు బాగా నడుస్తున్నాయి అనుకోండి, ఆదాయం గురించి ఏం కంగారు పడకండి, చక్కగా ధనయోగం వస్తుంది. వ్యయం తక్కువగా ఉండేటువంటి మహాదశలు నడుస్తున్నాయి అనుకోండి, ఏం అవ్వదు, ఏమి కంగారు పడదు. ఇదేంటంటే జనరల్గా అందరికీ చెప్పేటువంటిది. అలాగే మరి వీటి ప్రభావం ఉండదా అంటే కించిత్ ఉంటుంది. దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం కూడా నేను మీకు చెప్తాను. ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఆదాయము కన్యవారికి 5, వ్యయం 5, అంటే ఈక్వల్గా ఉంది. ఎలా అయితే మనం మిథునం వారికి చెప్పామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కన్యవారికి కూడా ఇలాగే ఉంది ఈసారి పంచాంగంలో చూసుకుంటే కనుక. అలాగే మరి రాజ్యపూజ్యం, అవమానం చూసుకుంటే ఇది కొంచెం బాగానే ఉంది. ఎందుకంటే రాజ్యపూజ్యం 5 ఉంటే అవమానం 2 ఉంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 5 అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య 2 ఉన్నారు. కాబట్టి నో నీట్ వర్క్. ఇక మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏమిటి? కొంచెం ఆదాయం పెంచుకోవాలి, మన ఖర్చు తగ్గించుకోవాలి. వ్యయం అంటే ఖర్చు మరి ఎలా పెరుగుతుందండి? అసలు ఏమైనా స్కోప్ కనిపిస్తుంది ఆదాయం పెరగడానికి అంటే? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆదాయాన్ని పెంచేటువంటి ప్రక్రియ అసలు ఎలా ఉంది, మీకు ఏ రూపంలో ఆదాయం వస్తుంది? సహజంగానే మీకు రాశిలో కేతు సంచారం జరిగేటప్పుడు కొన్ని విచిత్రంగా ఉంటుంటాయి, ఆలోచనలు డిఫరెంట్గా ఉంటుంటాయి, డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు, ఇట్లాంటివి ఉంటుంటాయి. కానీ ఇక్కడ మీకు ప్రాపర్టీస్ మూలంగా ధన ఆదాయం పెరుగుతుందని చూపిస్తుంది. మే నుంచి భాగ్యంలో గురువు ఉన్నాడు కదా, మే నుంచి గురువు వస్తున్నాడు కాబట్టి లగ్నంలో ఉండే కేతువును కొంత కంట్రోల్ చేస్తాడు గురు దృష్టి వల్ల. కాకపోతే తెలియని ఒక వైరాగ్యము, విరక్తి చిన్న ఇది మీకు కలుగుతూ ఉంటుంది. అయితే ఎవరైతే గణపతి ఆరాధన చేస్తారో స్టెబిలిటీ అనేటువంటిది వస్తుంది కన్యా రాశి వారికి. అయితే ఇక్కడ ఆదాయం పెరగడానికి చేయవలసినటువంటిది ఏమిటంటే లలితా సహస్రనామాలు, అందులో ముఖ్యంగా 3 నామాలు ఉంటాయి, అవి రెగ్యులర్గా చేయండి. ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః. ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః. మూడోది నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదాయే నమః. ఈ 3 నామాలు చేయండి, ఖచ్చితంగా మీకు ఆదాయం పెరిగి తీరుతుందని ఎటువంటి సందేహం లేదు. అలాగే మరి వ్యయం తగ్గాలి కదండి అంటే వ్యయస్థానంలో ఏ గ్రహం లేదు కాబట్టి వ్యయం మీద గురు దృష్టి ఉందండి, గుర్తుపెట్టుకోండి. వ్యయస్థానం మీద గురు దృష్టి ఉంది. ఎప్పటివరకు? మే దాటితే మళ్ళీ వ్యయస్థానం మీద గురు దృష్టి ఉండదు, శని దృష్టి ఉంటుంది. మరి ఏం చేయాలి? వ్యయం తగ్గాలి అంటే నువ్వులు దానంగా ఇవ్వండి. కొంతమంది అంటారు, ఏమండి నువ్వులు ఎవరు తీసుకోవట్లేదు, మా పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు అని. ఏమి టెన్షన్ పడకండి, నువ్వుల ప్లేస్లో బెల్లం తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ బెల్లం తీసుకోండి, మీకు దగ్గరలో గోశాల ఉంటుంది కదా, గోశాలకు వెళ్ళి చక్కగా ఇక్కడ బెల్లాన్ని తినిపించండి గోవుకి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏం తగ్గి తీరుతుంది. ఆ గోవులో సమస్త దేవతలు ఉన్నారని చెప్పి భావిస్తూ సాక్షాత్ అమ్మవారికి నేను తినిపిస్తున్నాను అనేటువంటి భావనతో మనస్ఫూర్తిగా తినిపించండి, ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు. రైట్. ఇక అవమానము, రాజ్యపూజ్యము ఇవి మాత్రం బాగున్నాయని చెప్పి మనం చెప్పుకున్నాం. కన్యారాశి వారికి 5, 2 ఉన్నాయి అనుకున్నాం. రైట్. ఇక జనరల్గా మిగతా విషయాలు కనుక చూసుకుంటే కనుక కొంచెం గణపతిని ఆరాధించడం ద్వారా
ఇలా రాశిలో కేతు సంచారం యొక్క ప్రభావం విరక్తి వైరాగ్యం అనేటువంటి తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ ద్వారా కొంతవరకు ధనయోగాలు చూపిస్తున్నాయి మీకు. కొత్తగా ఎవరితోనైనా పరిచయాలు, సంబంధాలు కుదరాలు, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సక్సెస్ అవ్వడాలు ఇటువంటి బలంగా ఉన్నాయి. 6లో శని ఉన్నాడు కాబట్టి కొంతవరకు మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అంటే కొంతమంది చూడండి, నేను ఈ ప్రయత్నం చేశాను కానీ ఎందుకు రాలేదు రిజల్ట్ అనుకుంటాను, కానీ 6లో శని ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి యోగ్యవంతంగా ఉంది. అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వారు, లేదా కొన్నిసార్లు వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ వాటిలో వివాహం అయ్యే యోగం, అది మనం ఏం చేయలేము. అలా ఉండి ఈ రాహు సప్తమంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇటువంటివి ఎక్కువగా ఫలిస్తూ ఉంటాయి ఈ సమయంలో కన్యవారికి. లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ అటువంటివే నాకు వస్తున్నాయి అని అనుకుంటే కనుక దుర్గానామం చేసుకోండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే సప్తమంలో రాహు సంచరించేటప్పుడు ఖచ్చితంగా విదేశీ సంబంధాలే కుదురుతాయి. చాలామంది ఏం చేస్తుంటారు, ఏమంటే నాకు ఇష్టం లేదండి కానీ అదే సంబంధం వస్తుంది అంటే, అదే వస్తుంది అంటే దాని అర్థం అదే యోగంలో ఉంది అని అర్థం చేసుకోవాలి. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇండియాదే కావాలి, నేను ఇండియాలో ఉన్న వాళ్ళని చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు విదేశీ సంబంధాలు అక్కర్లేదు అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే, ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ, రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ ఫలితాలు, ఉద్యోగ సంబంధంగా వచ్చేటువంటి ఏవైతే కొత్త ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో కాస్త మే వరకు బాగుంటుంది, మే తర్వాత బాగుంటుందా అంటే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం మే నుంచి అక్టోబర్ వరకు కొంచెం నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. దాన్ని అధిగమించాలి అంటే లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక అనేటువంటి నామం. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఇచ్చేసుకున్నారంటే సక్సెస్ రేట్ అనేటువంటిది ఖచ్చితంగా పెరిగి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ మనము సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం క్రోధినామ సంవత్సరంలో. మరి క్రోధినామ సంవత్సరంలో మనకి దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? అయితే క్రోధినామ సంవత్సరం రాకముందే మనకి ముఖ్యంగా ఈ రవి కుజుడుతో కలిసి ఈ రాహు శనులతో సంచారం జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అంటే క్రోధినామ సంవత్సరం మనకి వచ్చేదానికంటే ముందే ఒక 2-3 నెలల ముందు నుంచే ఈ అనవసరం అంటే రాజకీయ పరంగా అనేకమైనటువంటి మార్పులు కావచ్చు, గొడవలు కావచ్చు, గందరగోళ పరిస్థితులు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ప్రజలందరూ కూడా కొంతవరకు ఈ కోప స్వభావ సంబంధించినటువంటి విషయాలని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే క్రోధం వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకరి మీద కోపం పెంచుకోవడం వల్ల, ఒకరి మీద ద్వేషం పెంచుకోవడం వల్ల జరిగిపోయినటువంటి అంశాలని ఎక్కువగా మనం మననం చేసుకోవడం వల్ల వస్తుంది. అంటే ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రభావం అది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరానికి రాజు కుజుడయ్యాడు. కుజుడైనప్పుడు ఏమవుతుంది, కుజుడు అంటే ఏంటి, గొడవలకి, యుద్ధాలకి, ఒక రకమైనటువంటి యుద్ధ సంబంధించిన వాటికి కారకుడు అవుతాడు. కాబట్టి ఈ కారకుడు అయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి ఆ యొక్క ఫలితాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఈ సంవత్సర ఫలితాలు ఈ ఏదైతే ఉగాది ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఈ జన్మజాతక ఫలితాలే. ఎందుకంటే ఈ భూమి మీద ఒకే రాశిలో ఎంతమంది పుట్టినా, ఒకే నక్షత్రంలో ఎంతమంది పుట్టినా అందరి జీవితాలు ఒకలాగా ఉండవు. ఏదో కొద్దిగా ప్యారలల్గా కొన్ని మ్యాచ్ అవుతాయి కానీ అన్ని మ్యాచ్ అవ్వవు. అశ్విని నుంచి రేవతి వరకు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను నేను క్లియర్గా ఒక రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారందరికీ కూడా ఒకలాగే ఇప్పుడు నడవదు, వృషభ రాశి వాళ్ళందరికీ ఒకలాగే నడవదు. ఎందుకు అలాగా అంటే వాళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ వల్ల వాళ్ళకి నడుస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏమిటి, మీ యొక్క జన్మజాతకంలో ఎలా ఉంది, మీ జన్మజాతకంలో మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనం ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఎక్కువ సంపాదించలేకపోతున్నారు, మీ ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుందో మీ చతుర్థాధిపతి మీ పేరులో ఉండే వరకు చెప్తుంది. అదేవిధంగా మీ సంతానం ఎందుకు ఇబ్బంది పడుతుంది, లేకపోతే మీకు సంతానం ఎందుకు లేదు, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఎందుకు మోసపోతున్నారు, రాజకీయాల వల్ల ఎందుకు టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎందుకు బాగా రాణిస్తున్నారు, ఎందుకు రాణించట్లేదు అని మీ పంచమాధిపతి చెప్తారు. అదేవిధంగా అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు, మీ షష్టమాధిపతి వల్ల తెలుస్తుంది. వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటిది మీ సప్తమాధిపతి, ఎవరికి వారు ఇండివిజువల్గా ఉంటాడు సప్తమాధిపతి. వివాహం ఎప్పుడవుతుంది, ఎందుకు అవ్వట్లేదు, ఒకవేళ అయినా సరే ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది 12వ స్థానం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా అష్టమం అంటే ఆకస్మికంగా లైఫ్లో అనే సడన్ టర్నింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి. అలాగే దశమాధిపతి అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమ స్థానం అనేటువంటిది వృత్తి స్థానం, వృత్తి కారకుడు, లాభకారకుడు.
అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఏదైనా ఒక లాభం, ఒక వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అసలు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ లాభ సంబంధించినటువంటి విషయంలో లాభాలు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారు అంటే మీ లాభాధిపతి వల్ల మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ రాహు స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి బాగున్న సమయంలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మీ ద్వాదశాధిపతి బాగోలేడు అంటే ఆ యొక్క సమయంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఏంటంటే ఒక విషయం రెండు విషయం అని కాదు, అనేకమైనటువంటి విషయాలలో మీకు గుర్తుపెట్టుకోండి ఇబ్బంది అనేటువంటిది రావడం కానివ్వండి, ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలనేటువంటి మార్గం కానివ్వండి, మీ జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ ఇబ్బంది తొలగించుకోవడానికి ఏవో లక్షలు ఎంతో ఖర్చు పెట్టాలనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రండి. చాలా సింపుల్గా అమ్మవారి నామాన్ని స్మరించడం ద్వారా మీరు బయటపడవచ్చు. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఏదో అయిపోతే ఏమక్కర్లేదు. చక్కగా లలితా సహస్రనామాలో ఒక నామం తీసుకొని తప్పులు లేకుండా చక్కగా ఉచ్చరించుకొని మీరు కనుక రోజు ఒక అరగంట సేపు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారు మీకు ఆ సమస్యను తీర్చేస్తున్నారు, ఎటువంటి సందేహం లేదు. అలాగే దానం ఇచ్చుకోవాలి, చిన్నపాటి దానం ఏదైనా ఇవ్వడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని జ్యోతిషాస్త్రం అంటే, వాస్తుశాస్త్రం అంటే ఏదో పెద్ద మొత్తం కూలగొట్టేసేయాలని వాస్తు అంటే, జ్యోతిషాస్త్రం అంటే ఇంకా కర్మ ఇలాగే అనుభవించాలని, ఇది నుంచి బయటపడలేమని అనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రాండి. జ్యోతి అంటే వెలుగును చూపించేది. మీకు ముందు ఏముంది, నువ్వు ఎలా వెళ్తున్నావు, నీకు అక్కడ ఏమైనా గొయ్యి ఉందా, నొయ్యి ఉందా, ముళ్ళుందా అని చెప్పేది జ్యోతి అంటే వెలుగు చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను తెలుసుకొని మీ యొక్క జీవితాలని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.